హాయ్ అండి. హలో, వెల్కమ్ బ్యాక్ టు స్వర్ణశ్రీ కిచెన్. మిస్ స్వర్ణ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఈరోజు వీడియోలో మరొక మంచి రెసిపీతోటి అయితే మీ ముందుకు వచ్చేసాను. హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ అండి. అదేనండి, మన ఒంటికి ఐరన్ ఇచ్చే కమ్మటి గోంగూర పప్పుని ఈరోజు చూపిస్తాను. ఈ గోంగూరతోటి రకరకాలుగా మనం చేసుకుంటూ ఉంటాం కదండి. శనగపప్పు గోంగూర అని, ఇంకా గోంగూర తాలింపు, గోంగూర పప్పు, గోంగూర పచ్చడి, ఇంకా నాన్ వెజ్ వచ్చేసి చికెన్ గోంగూర, మటన్ గోంగూర, రొయ్యల గోంగూర, ఇట్లా రకాలుగా చేసుకుంటూ ఉంటాము. మీకు అందరికీ తెలిసిన రెసిపీయే, కానీ సూపర్ టేస్టీ తోటి మంచి వెరైటీ తోటి నేను ఈరోజు వీడియోలో అయితే గోంగూర పప్పుని తయారు చేసుకునే పద్ధతిని చూపిస్తాను. రండి వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. ముందుగా నేను గోంగూరని తీసుకున్నానండి. మనం పప్పులోకి ఎర్ర గోంగూర అయితేనే బాగుంటుంది. ఇంకా ఈ ఎర్ర గోంగూర చికెన్లోకి, మటన్లోకి ఎర్ర గోంగూర అయితేనే మనం వండుకునేటప్పుడు బాగుంటుందండి. చట్నీలోకి మాత్రం తెల్ల గోంగూర బాగుంటుంది. అందుకని చెప్పేసి నేను 2 కట్టలు మీడియం సైజు తీసుకున్నాను. గోంగూరని శుభ్రంగా కడుక్కొని చూడండి ఇట్లా కట్ చేస్తున్నాను. ఎక్కువ సన్నగా అవసరం లేదు, మామూలుగా ఇట్లాగా కట్ చేసేసుకోవాలి. ఇట్లా అయితే కట్ చేసేసుకున్నానండి, సన్నగా అవసరం లేదు. చూడండి ఇట్లా ఒక బౌల్లో అయితే వేసేసుకుందాం. వెరైటీగా ఉంటుంది పప్పు. ఇగోండి గోంగూర నేను ఒక గిన్నెలోకి తీసేసుకొని పచ్చిమిర్చి ముక్కలు కూడా వేస్తున్నాను. ఒక 5-6 పచ్చిమిరకాయలు వేసుకుంటున్నాను. గోంగూర, పచ్చిమిర్చి ఇట్లా వేసుకొని ఒక బౌల్లో స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద అయితే పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక 3-4 స్పూన్లు వాటర్ వేసుకోవాలి, ఎందుకంటే అడుగంటకుండా. 1 స్పూను ఆయిల్ వేసుకోవాలండి. ఇలా వేసుకొని ఒకసారి ఇలా కలిపేసుకొని మూత వేసుకొని కుక్ చేసుకుందాం. చేద్దామంటే నేను ఇప్పుడు పప్పును ఉడికించుకోవటం కోసం 1 కప్పు పప్పు తీసుకున్నానండి. 1 కప్పు పప్పుకి 2 కప్పులు నేను గోంగూర తీసుకున్నాను. అయితే ఈ పప్పుని కుక్కర్లో వేసుకొని శుభ్రంగా కడుక్కొని ఒక 10 నిమిషాలు నానపెట్టుకోవాలండి. నానపెట్టేసుకొని కుక్కర్లో అయితే నేను వేసేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో ఏం వేస్తానో చూపిస్తాను. ఇప్పుడు ఒక పచ్చిమిరకాయ ముక్క ఇట్లా తుంపుకొని వేసుకోండి. ఇట్లా టమాటాలు కూడా 3 తీసుకొని వేస్తున్నాను. ఇప్పుడు ఒక రెబ్బ కరివేపాకు కూడా వేసుకోండి. కొంచెం కొత్తిమీర కూడా వేస్తున్నాను. 1 స్పూను పసుపు అండి, మంచి కలర్గా ఉంటుంది పప్పు. పసుపు కొంచెం ఎక్కువగా వేసుకోండి, మన ఒంటికి కూడా మంచిదే, ఆరోగ్యానికి. ఒక 2 స్పూన్లు కారపొడి వేస్తున్నాను. ఇప్పుడు ఒక 1/2 స్పూను సాల్ట్ వేసాను. ఇప్పుడు దీనికి తగినన్ని వాటర్ వేస్తున్నాను. ఈ ముక్కలన్నీ మునగాలండి, వాటర్ వేసుకోవాలి. చూసారా, 1 గ్లాసు. ఇప్పుడు ఒక 2 స్పూన్లు ఆయిల్ కూడా వేసుకుంటే పప్పు తొందరగా ఉడికిపోతుంది, అందుకే 2 స్పూన్లు ఆయిల్ వేసాను. ఇట్లా వాటర్ అని వేసుకొని కుక్కర్ వేసుకొని మూత పెట్టేసుకొని విజిల్ కూడా పెట్టేసుకొని పప్పుని ఒక 4-5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటాను. ప్రెషర్ అంతా పోయింది, మూత తీసేసుకొని చూపిస్తున్నాను. ఇప్పుడు చూడండి మనకు మెత్తగా ఉడికిపోయింది. కొన్ని వాటర్ పడతాయంటే వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇంత గుత్తగా ఉంటే పప్పు తినేది కాదు, కాబట్టి కొద్దిగంత వాటర్ యాడ్ చేసుకుందాం. ఇట్లా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇట్లా గోంగూర అయితే ఇట్లా ఉడికిపోవాలి. చూసారా, మెత్తగా ఉడికిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ గోంగూర మిశ్రమాన్ని తీసుకొచ్చి ఇప్పుడు పప్పులో వేసుకోవాలి. ఇదేనండి, ఇట్లా కొత్తగా వెరైటీగా చేస్తే మనం ఎప్పుడు చేసే పప్పు అయినా కానీ రుచి చాలా బాగుంటుంది. అయితే ఇంకొకటండి, పప్పులోనే గోంగూర వేసుకొని చేసుకుంటాము. ఇట్లా వేసుకుంటే పప్పు తొందరగా ఉడికిపోతుందండి. పప్పులో గోంగూర వేసుకొని ఉడికిస్తే
పప్పు కొంచెం ఇత్తులుగా ఉంటుంది, ఉడకదు. అది ఇదా గోంగూర అంతా ఇట్లా కలిసేలాగా కలిపేసుకొని ఒక ఉడికొచ్చే వరకు స్టవ్ ఆన్ చేసుకొని కుక్ చేసుకోవాలి. పోపు కోసం ఒక కళాయి పెట్టుకొని బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకొని ఆయిల్లో ఈ ఆవాలు వేసుకోవాలండి. ఇప్పుడు జీలకర్ర అందరికీ తెలిసిందే. ఈ పోపు శనగపప్పు, మినప్పప్పు 1 స్పూను, ఎండుమిరపకాయలు తుంపుకొని వేస్తున్నాను, నలగొట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు, అలాగే ఉల్లిపాయ ముక్కలండి. ఇట్లా పెద్ద పెద్దగా చేసుకుంటే బాగుంటాయి. అయితే నేను పప్పు చేసేటప్పుడు ఉల్లిపాయ వేసుకొని ఉడికించుకోలేదు, మీరు గమనించారా అండి? నేను ఇప్పుడు వేస్తున్నాను అనమాట. చాలా బాగుంటాయి. మీ దగ్గర చిన్న ఉల్లిపాయలు ఉంటే చిన్న ఉల్లిపాయలు వేసుకోండి, లేకుంటే ఇట్లా పెద్ద పెద్దగా ఉంటే సన్నగా కొంచెం లావుగా వేసుకోవచ్చు. ఇట్లా వీటిని వేపుకుందాం. అన్నీ వేసింది కానీ ఏంటి కరివేపాకు వేయలేదు అనుకుంటున్నారా? ఇగోనండి మన జూమ్ మంత్రం కరివేపాకు. అసలు సిసలైన సువాసన వచ్చి ఈ కరివేపాకు వేసుకుంటే మన పప్పుకి టేస్ట్. ఒక గుప్పెడు వేస్తున్నాను. మంచిగా పోపు అంతా వేగిన తర్వాత ఇప్పుడు 1/2 స్పూన్ ఇంగు వేసుకోండి. ఇక చూసుకోండి, మన గోంగూర పప్పు అద్భుతమైన రుచి అదిరిపోద్ది. మరి అంతే. సో ఇట్లా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని, ఉల్లిపాయలు చూసారా ఎట్లున్నాయి పెద్ద పెద్దగా, అసలు తింటూ ఉంటే యమ్మ ఉంటాయి అన్నమాట పప్పులో. ఈ పోపు అంతా తీసుకుపోయి ఉడుకుతున్న మన గోంగూర పప్పులో వేసేసుకున్నాం. చూస్తున్నారా ఎట్లుందో? సూపర్. స్టవ్ ఆఫ్ చేసేసుకొని మన కమ్మటి గోంగూర పప్పు, ఎంతో రుచిని కమ్మదనాన్ని ఇచ్చే గోంగూర పప్పు అయితే మనకి హెల్దీ అండ్ టేస్టీ గోంగూర పప్పు రెడీ అయిపోయిందండి. వేడి అన్నంలో ఇట్లా గోంగూర పప్పు వడ్డించుకొని, ఇంకా ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ఇవన్నీ వేసుకొని మనం చూడండి సూపర్ ఉంటుంది. ఇగోండి హెల్దీ అండ్ టేస్టీ, ఇంకా మనకి ఐరన్ ఇచ్చే గోంగూర పప్పు, అదిరిపోయే రుచికరమైన కమ్మటి గోంగూర పప్పు అయితే రెడీ అయిపోయింది. కొద్దిగంత నెయ్యి సుక్క వేసుకొని దీంట్లో ఇంకా అప్పడాలు, గొట్టాలు అవన్నీ వేసుకొని నంచుకొని తింటే ఉంటుందండి గోంగూర పప్పు. మస్తు వేడుందండి. ఇప్పుడే చేశాను కదా, రైస్ కూడా వేడి ఉంది. అబ్బా మిరపకాయండి, అబ్బా కమ్మగుంది. సూపర్ అంటే సూపర్గా ఉంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా అండి? మరి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. స్వర్ణశ్రీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలిసిన వాళ్ళకి, రిలేటివ్స్కి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.